ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. పరుచూరు నియోజకవర్గంలోని పెద్దగంజాంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తారు. ఇద్దరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇచ్చాక ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తోంది కూటమి ప్రభుత్వం. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కొందరు ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇస్తున్నారు. ఈసారి బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం పెద్దగంజాం పరిధిలోని కొత్తగొల్లపాలెంలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు చంద్రబాబు. గ్రామంలోని జాలమ్మ, సుభాషిణి ఇళ్లకు వెళ్లి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వితంతు, దివ్యాంగ పింఛను అందజేయనున్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం పర్చూరు నియోజకవర్గ టీడీపీ కేడర్తో సమావేశమవుతారు చంద్రబాబు. మారుమూల గ్రామమైన పెదగంజాంకు సీఎం చంద్రబాబు మొట్టమొదటిసారి వస్తుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రతి శాసనసభ్యుడు కూడా విధిగా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటమే కాకుండా ప్రతి నెల కూడా 1వ తారీఖున మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా గ్రామాలకు వెళ్లి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఎంత ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారంటే గతంలో చెప్పేవాళ్ళు ఒట్టివా వాళ్ళు పెట్టిన వ్యవస్థ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు అని చెప్పేసి. కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు మరి మొత్తం రాష్ట్రం అంతా కూడా దాదాపు 64 లక్షల పెన్షన్ని కేవలం ఒక రోజులో పూర్తి చేసే విధంగా పనిచేస్తా ఉన్నారు. సుమారు 5 గంటల పాటు సీఎం చంద్రబాబు పెదగంజాంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల 40 నిమిషాలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా కొత్తగొల్లపల్లికి బయలుదేరతారు. 11 గంటల 10 నిమిషాలకు కొత్తగొల్లపల్లికి చేరుకుంటారు. 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 25 నిమిషాల మధ్య లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారు. 12 గంటల 25 నిమిషాలకు ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నాక 2:15 నుంచి 3 గంటల 35 నిమిషాల వరకు పర్చూరు నియోజకవర్గ టీడీపీ కేడర్తో సమావేశమవుతారు.